ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. దుండగులను అడ్డుకునే క్రమంలో కానిస్టేబుల్ గణేష్ మరణంతో జగన్ సర్కార్ తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ వెనుక వైసీపీ మాఫియా ఉందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. ఇక అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లను అడ్డుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్ గణేష్ మృతి చెందాడు. దీంతో ఈ వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. కానిస్టేబుల్ గణేష్ ఏదైతే నిన్న స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటనా ప్రదేశానికి దగ్గరలో ఉన్నామో మనం ప్రస్తుతం చూడవచ్చు. ఏదైతే పించా ఈ 12 కిలోమీటర్ల పరిధి ఇక్కడికి దూరంగా ఉంది. పీలేరు 33 కిలోమీటర్లు ఉంది. పించా అనే ప్రాంతం ఏదైతే అటవీ శేషాచలం అటవీ ప్రాంతానికి ఇటు కడప జిల్లా నుంచి ఒక ద్వారం అని చెప్పవచ్చు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా అంటే ముఖ్యంగా శేషాచలం అంటే మనం అందరికీ గుర్తొచ్చేది ఎర్రచందనం అంటే శేషాచలం తిరుపతి చుట్టుపక్కల అనుకుంటారు. కానీ ముఖ్యంగా ఈ ప్రాంతం ఏదైతే తలకోన పించా నుంచి తలకోన వరకు వెళ్ళే ఈ మార్గంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం అక్రమరావు అనే ఈ ప్రాంతం నుంచి కూడా జరుగుతుంది. రాయచోటి ఈ ప్రాంతానికి చెందిన స్మగ్లర్లతో పాటు బెంగళూరుకు ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి రవాణా అవుతుంది. ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగిన ఘటన విషయానికి వస్తే ముందుగానే సమాచారం పెద్ద ఎత్తున డంప్ ఇక్కడ నుంచి బయటికి వెళ్తుందని టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇన్ఫార్మర్లు సమాచారం ఇవ్వడంతో మొత్తం 2 బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి. ముందుగా ఒక బృందం ఎటువైపు ఏదైతే పించా ఉందో ఈ మార్గం పించాకు వెళ్ళే మార్గం చప్పిడివారిపల్లి, ఇక ముందుగా వెళ్తే ఈ గ్రామాన్ని ఈ రహదారిగా ముందుగా వెళ్తే చప్పిడివారిపల్లి అనే గ్రామం వస్తుంది. అక్కడ ఒక బృందం మాటు వేసి ఉంది. అయితే ఏదైతే టాస్క్ ఫోర్సు మాటు వేసిన బృందానికి అక్కడ ఉన్న స్మగ్లర్లు మిస్ కావడంతో ఇక్కడికి సమాచారం అందించారు. దీంతో ఈ ప్రాంతానికి సంబంధించి ఇటు పీలేరు వైపు వెళ్లకుండా పీలేరు వైపు వెళ్ళే రహదారికి ఒకటి, ఇటు ఈ సుండుపల్లి వెళ్ళే మార్గానికి ద్విచక్ర వాహనాలను అడ్డంగా పెట్టి పూర్తి స్థాయిలో ఆపివేశారు. అదేవిధంగా ముఖ్యంగా ఇటు కేవీపల్లి మీదుగా మదనపల్లి ఇటు బెంగళూరుకు వెళ్ళడానికి రహదారి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇటు గుర్రంకొండ కూడా వెళ్ళి ఇటు ఏది చెక్ పోస్టులు లేకుండా పూర్తి స్థాయిలో బెంగళూరు కర్ణాటక సరిహద్దులకు వెళ్ళే అవకాశం ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని ఈ మార్గం గుండానే ఎక్కువగా రవాణా అవుతుంది. ఈ నేపథ్యంలోనే స్మగ్లర్లు ఇక్కడ ఇటువరగా వెళ్తారని భావించిన పోలీసులు ఇటు గణేష్ అండ్ టీం ఇక్కడ ఒక టాటా సుమోను పూర్తిగా రోడ్డుకు అడ్డంగా పెట్టి కారును ఆపడానికి ప్రయత్నించింది. అదే ఏదైతే కారును ఆపడానికి ప్రయత్నించి టాటా సుమోను పెట్టారో అదే ఇతని ప్రాణానికి కూడా ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ టాటా సుమో వైపు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఇటువైపు కుడివైపు కారును దింపారు. ఇది ఒక కింది వైపు మడులు వరి పొలాలు పండించే ప్రాంతం. అయితే గతంలో వరి పొలాలు పండించారు. ఇటు చెరువు నీళ్ళు ఇటు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈ ప్రాంతంలో వరి వండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మొత్తం మీద దీనికి సంబంధించి కారు ఇటువైపు వచ్చింది. కారు ఇటువైపు రావడంతో గణేష్ అటు టాటా సుమో వైపు నుంచి గణేష్ ఈ కారును అడ్డుకోవడానికి ఈ ప్రాంతంలోనే ప్రయత్నించాడు. దీంతోపాటు కారు వేగంగా ఇటు వచ్చి ఇక్కడ గణేష్ మీదుగా ఎక్కింది. గణేష్ ఈ ప్రాంతంలోనే మృతి చెందాడని చెప్పవచ్చు. ఇక్కడ ఇంకా ఎండిపోయిన రక్త మరకలు కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ కూడా కొంచెం రక్త మరకలు పూర్తిగా ఎండిపోయాయి. అదేవిధంగా ఇటువైపు కూడా రక్త మరకలు ఉన్నాయి. అదేవిధంగా కారుకు సంబంధించిన కొన్ని అవశేషాలు ఏదైతే కారు బ్యానెట్కు సంబంధించి ఇరిగిపోయిన భాగం కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద కారు ఈ ప్రాంతంలోనే ఇటు చొచ్చుకొని వచ్చింది. దీంతో గణేష్ తీవ్రంగా తొడలు విరిగి గాయపడ్డాడు. అదేవిధంగా చెస్ట్ మీద కూడా కారు పడ్డ పరిస్థితి. దీంతో మొత్తం వెంటనే మిగతా ముగ్గురు కానిస్టేబుల్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒక కానిస్టేబుల్ గణేష్కు దగ్గరగా ఉన్నారు. మిగతా కానిస్టేబుల్ ఎవరైతే పారిపోయడానికి మొత్తం కారులో ఉన్న 6 స్మగ్లర్లలో 2 మాత్రమే వారికి దొరికారు. మిగతా 4 ఈ ప్రాంతం కూడా ఇటు కొండల్లోకి పారిపోయారు. వారిని కొంతసేపు వెంటాడినప్పటికీ వీరికి ఫలితం లభించలేదు. అయితే దీంతో గణేష్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే అతను కనుఊపిరితో కొట్టుముట్టాడుతున్న పరిస్థితి. దీంతో అతన్ని పీలేరు ఆసుపత్రికి తరలించే లోపలే మరణించాడు. మొత్తం మీద ఈ ఘటన తీసుకుంటే ఈ ప్రాంతంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులతో పాటు అధికారులు చెప్తున్న పరిస్థితి. ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా గణేష్తో పాటు ఉన్న సిబ్బంది కూడా చెప్పారు. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 7 దుంగలను తీసుకొని వచ్చే
కారులో స్మగ్లర్లు ఇంత రిస్క్ చేసే అవకాశం ఉండదు. ఖచ్చితంగా వీరు మరో కారుకు పైలట్గా ఉండే అవకాశం ఉంది. మరో పెద్ద డంప్ ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కంటైనర్లో కానీ లారీలలో కానీ వెళ్తుండగా దానికి పైలట్గా ఉండే అవకాశం ఉండడం వల్లనే పోలీసుల యొక్క దృష్టిని తప్పించడానికి మాత్రమే వీరు ఈ ప్రయత్నం చేసి ఉంటారని కూడా అంటున్నారు. మొత్తం మీద ఈ ఘటన అయితే పోలీస్ వర్గంలోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. 2013లో అటవీశాఖ అధికారులపై జరిగిన దాడి తర్వాత స్మగ్లర్లు ప్రత్యక్షంగా ఎక్కడా బయటికి తెలిసే విధంగా పోలీసులపైన కానీ ఫారెస్ట్ సిబ్బందిపైన కానీ దాడి చేయలేదు. అయితే ఈ ప్రాంతంలో తరచుగా ఏదైతే టాస్క్ ఫోర్స్ సిబ్బంది పైన రాళ్ల దాడులతో పాటు అదేవిధంగా పోలీసుల మీద కూడా దాడులు చేస్తున్నప్పటికీ అవి బయటికి రాలేదు. ముఖ్యంగా ఈ ప్రాంతం పెద్దగా సిగ్నల్స్ కూడా ఉండే ప్రాంతం కాదు. ఈ ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు కొంతకాలంగా. దీనికి తోడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో వాహన తనిఖీలు కూడా విస్తృతంగా చేస్తుండడంతో ఈ మధ్య కాలంలో కొంత రవాణా తగ్గిందనే సమాచారం. అయితే పెద్ద ఎత్తున ఆర్డర్స్ ఉండడం వల్ల డంపును తీసుకువెళ్ళడానికి ఈ విధమైన సాహసోపేతమైన చర్య స్మగ్లర్లు అవలంబించారని చెప్తున్నారు. దొరికిన వారిలో 2 తమిళనాడుకు చెందిన స్మగ్లర్లుగా భావిస్తున్నారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లుగా పోలీసు అధికారులు ప్రకటించారు. మరో 4 కోసం గాలిస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వారిని పట్టుకుంటామని చెప్తున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు మొత్తం 6 స్మగ్లర్లు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. అయితే ఫారెస్ట్ అధికారులు చెప్తున్న దాని ప్రకారము భారీగా కూబింగ్ నిర్వహిస్తున్నాము, ఎక్కడికక్కడ స్మగ్లర్లు చర్యలను కట్టడి చేస్తున్నాము, పూర్తి స్థాయిలో అదుపులో ఉందని చెప్తున్నారు. మరోవైపు పోలీస్ అధికారులు టాస్క్ ఫోర్స్ సిబ్బంది తమ కార్యక్రమాలను కొనసాగించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పోలీసులు చెప్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఏదైతే టాస్క్ ఫోర్స్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి వరకు జరిగిన పరిణామాలు తీసుకుంటే ఈ 2019 నుంచి ఈ మధ్య కాలంలో కొంత టాస్క్ ఫోర్స్ బలహీనంగా మారిందని చెప్పవచ్చు. గతంలో డిఐజీ ఐజీ స్థాయి అధికారి టాస్క్ ఫోర్స్ వ్యవహారాలను పర్యవేక్షించేవాడు. అందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఫండింగ్ కూడా వాహనాలు కూడా ఉండేవి. ఈసారి కొంత వాటిపైన నిర్లక్ష్యం చూడడంతో స్మగ్లర్లు పెద్ద ఎత్తున అడ్డగోలుగా దౌర్జన్యకరమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే శేషాచలం అడవుల్లో 2015లో 15 తర్వాత జరిగిన 20 మంది ఎన్కౌంటర్ తర్వాత కూలీలు ఎర్రచందనాన్ని నరకడానికి రావడానికి కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తర్వాత జరిగిన పరిణామాలతో యథేచ్ఛగా వస్తున్నారు అంటూ పెద్ద స్మగ్లర్లు ఇప్పుడు యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీస్ మృతిపైన ఇప్పటికే గణేష్ యొక్క మృతికి సంబంధించి 30 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామంటూ ఎస్పీ కూడా ప్రకటించిన నేపథ్యం. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో మరికొంతమంది నిందితులు ఏదైతే 4 నిందితులు వీరి వెనక ఉన్న కింగ్ పిన్ ఎవరన్న విషయం మీదనే పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. స్థానికంగా ఉన్న కొంతమంది ఎర్రచందనము అక్రమ రవాణా ఆరోపణలు ఉన్న నాయకులు ఇప్పటికే పరారైనట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఏదైతే కేవీపల్లి మండలానికి సంబంధించి పెద్ద ఎత్తున అక్రమ రవాణాకు పాల్పడే నాయకులు గతంలో రాజకీయ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో కొనసాగిన పరిస్థితి. ఈసారి దానికి కొంత భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా వీరిని పట్టుకుంటాం కూడా అంటూ చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వారి కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామని పోలీసులు అంటున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 2 మాత్రమే పోలీసులు అదుపులో ఉన్నారని చెప్తున్నారు. అయితే మొత్తం అందరూ నిన్న ఘటనలో పార్టిసిపేట్ అయిన అందరూ పోలీసులు అదుపులో ఉన్నారు. వీరిని విచారిస్తున్నారని తెలుస్తుంది. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఓవైపు ఎన్నికల నోటిఫికేషన్కు దగ్గరగా వస్తున్న సమయంలో పోలీసు మీద ఈ విధంగా స్మగ్లర్లు దాడి చేయడం చాలా ఇబ్బందికరమైన పరిణామాలు అధికార పార్టీకి తలెత్తాయని కూడా అంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నామంటున్నారు. మరోవైపు 2-3 రోజుల్లో ఏదైతే నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెడతామంటూ కూడా పోలీసులు ప్రకటించారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. అసలు ఎర్రచందనం ఈ ప్రాంతంలో ఏదైతే శేషాచలంకు ఇటువైపు ఉన్న ఈ ప్రాంతం కుడివైపున ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమ రవాణా పెద్ద ఎత్తున కొనసాగుతుందనడానికి నిన్న జరిగిన ఘటనే ఉదాహరణంగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ చీనేపల్లి వద్ద నుంచి.